పోరాటం చేస్తామని. విజయనగరం జిల్లా గజపతి నగరంలో మోటార్ ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు పురం అప్పారావు మాట్లాడుతూ శ్రీశక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్లు అర్ధాకలితో జీవిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కుటుంబాల జీవనోపాధి కష్టాల్లో ఉందని, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సూర్యనారాయణ, కె సురేష్, ఎస్ లక్ష్మణరావు, పి రామారావు, తాడ్రి రమేష్, పిన్నింటి అప్పలనాయుడు, పాండ్రంకి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్లందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడడం జరుగుతుంది. మాకు ఆటోలు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు జరిగిన అన్యాయం కోసం మేము పోరాడుతున్నాం. మాకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా కోసం అప్పుడు ఎన్నో వాగ్దానం చేసి ఎన్నో మాట్లాడారు. ఇప్పుడు మా విషయం వచ్చేసరికి ఏమి మాట్లాడలేదు, ఏమి కూడా అతను నోరు మెదపడం లేదు. మీ ఆటో డ్రైవర్ అయితే పక్కాగా అతను ఫ్యాన్స్ అయి ఉన్నాము. ఒకనప్పుడైతే అతను సినిమాలు ఎంతగా పిచ్చిగా చూసేవాళ్ళమే. ఇప్పుడు మా గురించి అతను కనసలేదు, ఏ విషయం కూడా మాట్లాడడం లేదు. మాకు ఏదో న్యాయం చేస్తారనేసి మా ఆటో డ్రైవర్లు అంత కుర్రలు చదువుకొని ఉద్యోగాలు లేక అతను. ఏఐటీయూసీ గజపతినగరం నియోజకవర్గ సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో జిల్లా యూనియన్ పిలుపు మేరకు ఆటో డ్రైవర్లు, మోటార్ వర్కర్ల సమస్యల మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈనాటి కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. కూటమి ప్రభుత్వం రాకముందు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేగివేర వాగ్దానంతో చేగివేర స్టైల్లో జునపాలు విసురుతూ నేను కార్మికుడిని, కర్షకుడిని, రైతుని ఇస్తాం. ఇప్పటికే అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క కార్మికుడికి కూడా